సంతోషంగా జీవించేందుకు సులభమైన మార్గం నిజాయితీగా ఉండటమే. ఎవరిని కూడా చిత్తు కాగితంలా చూడకు, ఎందుకంటే రేపు ఆ చిత్తు కాగితం గాలిపటమైతే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. మనిషికి మంచితనం ఎక్కువైతే మనవాళ్ళు మనకు శత్రువులవుతారు. మనం జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాతే మనకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు అనేది. మన జీవితాంతం ఒక భ్రమలో ఉంటాము, మనకంటూ చాలా మంది తోడున్నారులే అని. కానీ నిజానికి మన తోడు ఎవరు ఉండరు. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం కూడా దూరంగా ఉండటమే మంచిది. ఒకరి దగ్గర నీకు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండాలి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరం ఉన్నప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది. ఈ లోకంలో ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. ఎందుకంటే అది విలువైన బంధాల్ని దూరం చేస్తుంది. అదేంటో ఈ లోకం చాలా విచిత్రమైనది. నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. ఒకరి మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాడుకునేవాడు జీవితంలో ఎప్పటికీ బాగుపడడు. పగకు, ద్వేషానికి మీ మనసులో చోటనివ్వకండి, ఎందుకంటే అవి మనిషి నిద్రను, మనసు శాంతిని దూరం చేస్తాయి. ఒకడు బాగుపడితే ఓర్వలేనివాడు తను బాగుపడినా సుఖపడలేడు. ఇది రాసిపెట్టుకో. నీకు కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారి కాళ్లపై పడటం కాదు, నీ కాళ్లపై నువ్వు నిలబడటం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతావు.